బెస్ట్ ఊపొస్తుంది నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. నాకు కూడా అడ్డదిడ్డమైనటువంటి డాన్సులు వచ్చేసాయి. మీకు వచ్చేసిందా? కూడా ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేసుకుంటూ గెంతులు వేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కూడా అడ్డదిడ్డమైనటువంటి డాన్స్ అనే కొత్త డాన్స్ ఫామ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఇంట్రొడక్షన్స్. హలో సుమా, దిస్ ఇస్ శ్రీవాణి. నేను ఉప్పల్ నుంచి వచ్చాను, బీటెక్ సెకండ్ ఇయర్. నీ జీవితంలో నువ్వు మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అనుకునేది ఏమైనా చెప్పు మాకు. ఇదే స్టార్ మైల్డ్ ఇదే పార్టిసిపేట్ చేయడం. పార్టిసిపేట్ ఈ అమ్మాయి చెప్పేసింది, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పకూడదు. ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు కాపీ కొట్టడానికి వీల్లేదు. అదే ఇవాళ మన రూల్. ఓకే, శ్రావణి. హాయ్ సుమా, నా పేరు శ్రావణి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నీ జీవితంలో నువ్వు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్. నా జీవితంలో అంటే మా మమ్మీ కొట్టడం. అమ్మ కొట్టడం నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఎందుకు చిన్నప్పుడు కొట్టాల్సి వచ్చింది నిన్ను అమ్మ? నేను కోతి పని చేసేదాన్ని. ఏమిటా కోతి పని? ఏంటి అంటే గోడల పైన గీయడం. ఆహా, ఎంత మంచి పని. తర్వాత పెయింటింగ్ చేస్తుందండి మీ అమ్మాయి. పెయింటింగ్ గోడలకి. ఇంకా ఇంకా పక్క వాళ్ళని కొట్టడం, వాళ్ళ వస్తువులు దొంగతనం చేయడం. ఏంటో కొట్టేవాళ్ళు నేను? చేత్తోనే కొట్టేవాళ్ళు. ఏ ఆవిడ చీపురు కట్లు అలాంటివి లేదు, యూజ్ చేసే వాళ్ళు కాదు. ఓ హాయ్ సుమా. హాయ్. ఐమ్ మేఘా, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, కరీంనగర్ నుంచి వచ్చాను. అండ్ ఐ లవ్ యువర్ యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘా. సో వాట్స్ స్పెషల్ ఇన్ యువర్ లైఫ్? నా ఫ్రెండ్స్ తో కలిసి బంక్ కొట్టి మూవీకి వెళ్ళడం. జీవితంలో మరపురాని మధుర క్షణాలు అలాంటివన్నీ కూడా. అదే మూవీకి మీ లెక్చరరో లేకపోతే మీ అమ్మ నాన్న వస్తే మరపురాని ఇన్సిడెంట్ గా గుర్తుండిపోయేది. నేనా బంక్ ఎప్పుడూ కొట్టలేదు తెలుసా? నిజం. ఎందుకంటే నేను కాలేజ్ చదివే రోజుల నుంచే టీవీలో కూడా యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. సో టీవీలో యాక్ట్ చేయాలి కాబట్టి ఎలాగో బంక్ కొట్టేదాన్ని. మళ్ళీ వెళ్ళిన రోజు కూడా బంక్ కొట్టడం ఎందుకని బంక్ కొట్టేదాన్ని కాదు. హాయ్ సుమా. హాయ్. నా పేరు మోనికా. నేను శంషాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ సెకండ్ ఇయర్, అనురా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, మీ ఇన్సిడెంట్స్ మేము ఫస్ట్ రౌండ్ లో తెలుసుకుంటాం, ఇప్పుడే వద్దు. నా పేరు శుభశ్రీ. నేను కామారెడ్డి నుంచి వచ్చాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. హాయ్ సుమా, నా పేరు సింధు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను రాజేంద్ర నగర్ నుంచి. ఓకే, సో పరిచయాలు అయిపోయి ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్డ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, సో ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్? ఓపెన్. బుర్రి భలేకున్నాదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్దమ్ము సీన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా
పొత్తొస్తున్నవే మెహబూబా బాబా నన్నిలా గోవా వెళ్ళలా. ఓకే సో సింధుకి 20 పాయింట్స్. అండ్ సింధు నీ మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో టాపర్, మా క్లాస్ టాపర్ అవ్వడం. కంగ్రాచులేషన్. అప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు రియాక్షన్ ఏంటి? దీనికి ఎలా వచ్చింది అనుకున్నారా లేకపోతే కంగ్రాచులేట్ చేశారా? కొంతమంది షాక్ అయినారు. షాక్ అయినారా? అవుతారు. ఎప్పుడైనా సరే సక్సెస్ పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ దూరం అవుతూ ఉంటారు. ఫెయిలియర్ లో మాత్రం ఏం మామా నీకు ఇట్లా జరిగింది అనుకోలే, మామా ఇట్లా జరుగుతుంది అనుకోలే అంటారు. కానీ బాగా నీకు ఆ క్లాస్ లో ర్యాంకులు రావడం అలాంటివన్నీ చేసినప్పుడు అవతల కొంచెం మంటగా ఉంటుంది. పర్వాలేదు, వాళ్ళకి కొంచెం జెలూసీలు పోస్తూ ఉండు, మంట తగ్గుతుంది. ఓకే సో వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. పదండి రండి. One, two, three, go. నీకు 10 పాయింట్లు. సో నువ్వు చెప్పు నీకు లైఫ్ లో జరిగిన మెమరబుల్ ఇన్సిడెంట్. మా కాలేజ్ లో నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒక ఆమె చాలా పొగరుగా వచ్చింది. నేను తనని చూసి మా ఫ్రెండ్స్ తో చాలా పొగరుగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. తను నా పక్కనే ఉంది, తన మాట వినేస్తుంది. పొగరుగా ఉంది అనుకోవడం తప్పేం కాదే. అదేం పెద్ద తిట్టేం కాదు. ఇంతేనా మెమరబుల్ ఇన్సిడెంట్? అంతే. అయ్యో ఈ అమ్మాయి జీవితంలో పెద్ద మెమరబుల్ ఇన్సిడెంట్ ఏం లేదు అసలు. ఓ నాయనో ఏదైనా చెయ్యాలైతే ఇదే నీకు మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఇంకో పెళ్ళి అట్లా ఏమైనా జరిగితేనే గానీ నీకు అదే ఇంకా చాలా అవ్వాలి అసలు. ఓకే అమ్మ వెళ్ళు. రెడీ 1, 2, 3 గో. అనుకో, నువ్వు నాకు పాఠం తీసుకోవాలి. స్టార్ట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎవరు రాలేదు టీచర్. మీ దెబ్బకి చాలా మంది పారిపోయారు, నేను ఒక్కదాన్నే వచ్చా. నువ్వెందుకు వచ్చామా? నువ్వు కూడా పారిపోవాల్సింది కదా. మీరు ఒక్కళ్ళే ఉంటే బాగుంటది కదా అని వచ్చా. ఏం కాదు, నేను వెళ్ళిపోయేదాన్ని ఎవరు లేరు అని చెప్పి. ఎంత మంచి టీచర్. పర్వాలేదు, ఎలాగో వచ్చాను కదా. ఇవాళ ఏం చెప్తున్నారు? నేను నీకు ఏబిసిడీలు నేర్పిస్తా. ఓకే సరే. ఏ ఏ బి బి బి. ఏంది అలా చెప్తున్నావు? నేను ఎంత బాగా చెప్తున్నాను, ఎలా చెప్తున్నావు? అది మీ గొంతు, ఇది నా గొంతు. సరే నీ ఇష్టం. మరి సి. ఊరుకోండి టీచర్. మరి వద్దా? గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే నేర్పిస్తున్నారు. వచ్చింది క్లాస్ కి ఈ రోజే వచ్చావు. మరి ఈ రోజు వచ్చి కొన్ని సంవత్సరాలు అంటున్నావు. ఇన్ని రోజుల నుంచి మీ కళ్ళు కనబడట్లే. నాకు చాలా బాగున్నాయి, అందుకే నిన్ను గుర్తు పెట్టుకున్నా. నువ్వు ఈ రోజు వచ్చావని తెలుసుకున్నాను. మీరు ఇలా పాఠాలు చెప్తారు కాబట్టి మిగిలిన 99 మంది పారిపోయారు. నేను పోతున్నా. బాయ్. సరే బాయ్. 1, 2, 3 గో.
నీకు 14 పాయింట్స్. సరే నువ్వేమైనా చెప్తావా లేకపోతే అడుగుతావా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 grams రవ్వ, 20 grams ఏమో కరివేపాకు, 20 grams ఉల్లిపాయలు, 20 grams ఆవాలు, 200 grams ఉప్మా రవ్వ. ఆల్రెడీ రవ్వ వేసావుగా. 200 grams 20 grams రవ్వ, 200 grams రవ్వ, 200 grams రవ్వ, 20 grams కరివేపాకు, 20 grams ఆవాలు, 20 grams ఉల్లిపాయలు. మొత్తం కలిపితే ఏంటి? మొత్తం కలిపితే పిండి పిండే కాదు. స్టవ్ వెలిగించి, జీనియస్ అయితే ఆలోచించాలి. స్టవ్ వెలిగించి నూనె పెట్టి ఇవన్నీ ఏపితే ఉప్మా. వావ్ సుమ్మా, జీనియస్. ఇదేనా ఆన్సర్? అదే ఆన్సర్. 1/2 కిలో ఉప్మా. 1/2 కిలో ఉప్మా. బాగుంది. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అడుగుతా, నేను 2 గ్లాసుల మినప్పప్పు, 4 గ్లాసుల రవ్వ కలిపితే ఏంటి? ఇడ్లీ పిండి. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. బాగా చెప్పు. ఎన్ని ఇడ్లీలు అవుతాయో చెప్పు. ఎన్ని ఇడ్లీలు? ఒక 6 members తినే అంత. 6 members లో కొంతమంది 15 తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది 4 తినేవాళ్ళు అయితే ఉంటారు. 3 ఇడ్లీలు ఒకరికి. ఓకే, ఈ పిల్ల కాస్త కూస్తో వంట వచ్చు అనుకుంటాను. రెడీ? 1 2 3 గో. మౌనికాకి 16 పాయింట్లు, మేఘాకి 18 పాయింట్లు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ద ఓన్లీ క్రష్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ద ఓన్లీ క్రష్ ఆఫ్టర్ ద మ్యారేజ్ కాదు, అదేదో ఐప్యాడ్ లో ఆడతారుగా, ఫ్రూట్ క్రష్, క్యాండీ క్రష్. ఇదేనా? మీరు చెప్పలేదు, ఎందుకంటే మా ఆయన కూడా అదే ఆడుతుంటాడు. అందుకని. ఓకే, నువ్వేమైనా అడుగుతావా, చెప్తావా? ఏం లేదా? థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో తదుపరి రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati.
శ్రావణి అండ్ థ్యాంక్ యూ మేఘా. చప్పట్లు. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మౌనిక. ఎస్ఎస్ తమన్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లమ్మా. ఇప్పుడు ఒక డైలాగ్. చూడు, వేర్ ఆర్ యు? వేర్ ఇస్ మై చివావా? ఏడు చివావా? యా. బుడతలో ఇంత ఉంది, ఎర్ర చొక్కేసి తిరుగుతుంది, ఇంత తోక కూడా ఉందా? వేర్ ఇస్ ఇట్? బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు, చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి సంపేతవా? ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేశాను. ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది, నాకు నాకితే చిరాకు. కుక్కలు అన్నాక అలాగే నాకుతాయి బే. ఎవరితో నువ్వు? నా కటౌట్ చూసావా? ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకా, ఇదిగా. ఇంకోసారి నాకిందనుకో నాలికి కోసేస్తాను, దాన్ని కాదు నీది. ఇంతకీ ఆ అమ్మాయి దేని గురించి వెతుకుతుంది? మేఘ. చువామా, కుక్క పిల్ల. ఏమిటది దాని పేరు? చువాంబా, ఒబామా కాదమ్మా, చువావా. చువావా అది ఒక కుక్క బ్రీడ్ పేరు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్. ఓకే, ఇప్పుడు ఇంకొక పాట. అటు అమలాపురం చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ మూవీలోది? మేఘ. కొత్త జంట. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దాం. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం బిఏఎస్ కళ్యాణ మండపం, ఎస్వి కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. రమ్మని పిలిచెను రామ్ చిలక, నీ నడు మొంపున ఢింక చిక, రమ్మని పిలిచెను రామ్ చిలక. రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ స్వాతి, బి సనా. సనా. ఈ ప్రపంచంలో రెండే రెండు అందమైనవి, ఒకటి నువ్వు, ఒకటి నేను. రోబో. తీసుకోండి 3. మెగా 3. పిల్లల మర్రి వయసు సుమారు ఎంత ఉంటుంది? ఆప్షన్స్:
ఏ సుమారు 800 సంవత్సరాలు, బి సుమారు 300 సంవత్సరాలు. 800 years. అంటే ఆ పిల్లల మర్రి మన అమ్మమ్మని వాళ్ళమ్మని 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 చూసిందనమాట. తీసుకోండి. సింధు 2, శ్రావణి 1. ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తీయ తీయగా పవళించని పుష్పించే తోటలో పులకించే గాలినై. అరకులోయ ఏ నగరానికి దగ్గరలో ఉంది? ఆప్షన్స్. ఏ విజయవాడ, బి విశాఖపట్నం. విజయవాడ. విశాఖపట్నానికి దగ్గరలో అరకు గురించి వినలేదా నువ్వు? మన ఊరు హైదరాబాద్. హైదరాబాదేనా? అయినా సరే వినుంటారు కదా. ఎక్స్కర్షన్స్ కి, పిక్నిక్స్ కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు, బాగుంటుంది, వెళ్ళొచ్చు. చాలా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. బంక్ కొట్టినప్పుడు అక్కడికి వెళ్తాం. ఈసారి బంక్ కొట్టి అక్కడికి వెళ్తావా? నెమలిని వేటాడడాన్ని ఏ సంవత్సరంలో నిషేధించారు? ఆప్షన్స్. ఏ 1972, బి 1980. 1980. కాదు, 1972లో ఈ చట్టం తీసుకొచ్చారు. నెమలి రక్షణ కోసం వాటిని వేటాడడం నిషేధించారు. వాటిని వేటాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఓకే. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. భారత కరెన్సీకి ఉదాహరణగా కొన్ని చెప్పండి. అంటే భారత కరెన్సీ నీకు ఎందులో కనిపిస్తాయి అని. ఆప్షన్స్. ఏ జాతీయ జెండా, బి 100 రూపాయల నోటు. 100 రూపాయల నోటు. ఎస్. అన్ని రూపాయల కాయిన్స్, అన్ని నోట్లు అన్ని కూడా కరెన్సీలోకి వస్తాయి. సో 100 రూపాయల నోట్లు. ఓకే, తీసుకో 3. మోనికా 2, మేఘా 1. భారత కరెన్సీ మీద దేవనాగరి లిపిలో ఉన్న రా అనే అక్షరాన్ని జాతీయ చిహ్నంగా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకుంది? ఆప్షన్స్. ఏ 2010, బి 2011. 2010. కరెక్ట్ ఆన్సర్. 2010 జూలై 15 నుంచి అధికారికంగా నేషనల్ కరెన్సీ లోగోగా రా అనే అక్షరం ఉంది. అదే ఇది. ఆ దేవనాగరి లిపిలో ఉండేటువంటి రా అనే ఈ రూపీ సింబల్ గా తీసుకొని వచ్చారు. అంతకుముందు మనం డాలర్ కానీ పౌండ్ కానీ రాసేటప్పుడు ప్రతిదానికి కూడా ఒక సింబల్ ఉండేది. మనం మాత్రం రూపీస్ RS అని రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ సింబల్ రాయాలి. సో ఈ సింబల్ 2010లో ఆమోదంలోకి వచ్చింది. 2010 జూలై 15. తీసుకోండి. శ్రావణి 1, మేఘా 2. మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. పివి నరసింహారావు మన దేశంలో నిర్వహించిన అత్యున్నత పదవి ఏది? ఆప్షన్స్. ఏ ప్రధానమంత్రి, బి రాష్ట్రపతి. రాష్ట్రపతి. కాదు, ప్రధానమంత్రి. గోవింద గోవింద బాగు చేయనను గోవింద. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఏ జిల్లాకి చెందినవారు? ఆప్షన్స్. ఏ కృష్ణా, బి కరీంనగర్. కృష్ణా. కాదు, కరీంనగర్. రచ్చా సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. మేఘా 2.
సింధు 2 అండ్ మోనికా 2. ఏ చెట్టుని వటవృక్షం అంటారు? ఆప్షన్స్: ఏ మామిడి చెట్టు, బి మర్రి చెట్టు. మర్రి చెట్టు కరెక్ట్. 3. మోనికా 1, సింధు 1, మేఘా 1. లబ్బారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి నువ్వు గడి గడి కే వస్తే నే రెడీ రెడీ దావత్కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడా తోడా అందమంతా దేఖలే. మన జాతీయ మృగం ఏది? పులి. యు ఆర్ ష్యూర్? ష్యూర్. పులేనా? పులే. కరెక్ట్ అండి. తీసుకో. 6. మోనికా 2, మేఘా 1, శ్రీవాణి 2, శ్రావణి 1. పులికి భారత జాతీయ మృగం అనే హోదా ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్స్: ఏ 1973, బి 1976. అసలు పులికి చెప్పారో లేదో ఈ విషయాన్ని? 1976 కాదు, 1973 ఏప్రిల్ న జాతీయ హోదా వచ్చింది పులికి. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం, SP కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. రావే నాల పరుబమ్మ, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. రావే నాల పరుబమ్మ, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నట్టుకుంటే ఇస్తా ఓ జలకు. నీ నీలి కన్నులతో ఆ గాగుల్స్ ఎందుకు? అరే పగటిని నల్లని చీకటిలాగా మార్చేటందుకు, నీ చిన్ని చేతులకు అన్ని బ్యాంగిల్స్ ఎందుకు? ఆ బ్యాంగిల్స్ నాలో యాంగిల్స్ ఎన్నో తెలిపేటందుకు, నీ నడుము పుల్లోనా కీచేనందుకు? నీ నడుము పుల్లోనా కీచేనందుకు? అది తడిమి తడిమి నా గుండె గదిని నువ్వు తెరిచేటందుకు, తెరిచేటందుకు. రావే నాల పరుబమ్మ, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. బాగా చేసావు శ్రావణి. శ్రావణి చప్పట్లో. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఏది శుభశ్రీ స్మైల్. ఓకే శ్రీవాణి. ఓకే ఏది మీరు ముగ్గురు దగ్గర దగ్గరగా రండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఎస్ స్టార్ మహిళ. ఆహా ఓకే
ఏంటి స్టిల్ ఫోటోగ్రఫీ అనుకుంటున్నారా? రీజన్ బిహైండ్ ది స్టిల్ ఫోటోగ్రఫీ ఏమిటో మీకు బోలో చిత్రం బోలో రౌండ్ లో తెలుస్తుంది. మొదటి చిత్రం అర్చన. అర్చననే మనలాగే, కాకపోతే ఇంకా పెద్ద కెమెరా పెట్టుకుని ఫోటోషూట్ చేసుకుంటోంది జంగల్లో. 6. తర్వాత చిత్రం చార్మి. అలా ఎలా గుర్తుపట్టేసావు నన్ను అని షాక్ లో ఉన్న చార్మి విత్ స్టిల్ కెమెరా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఏది ఈ సందర్భంలో ఒక పాట పాడు. ఈ సాంగ్ ఎవ్రీ మదర్ కి డెడికేట్ చేస్తాను. ఓకే, ఈ సాంగ్ ని ప్రతి తల్లికి డెడికేట్ చేస్తున్నారు. ఓకే, పాడండి. అంకితం. నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనవమ్మా, నిత్యం కాపాడుకున్నా నీలా నేర్పించగలనా ఇంకా పసిదానివేగా అమ్మా, రామరక్ష నిలాల పోసిన శ్యామలాలియ నిలాలి పాడినా, బువ్వ పెట్టిన బుజ్జగించిన చేయి పట్టుకుని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మను నీ కాగలనా, నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనవమ్మా. చాలా బాగుంది నిజంగానే. ఈ పాటలు అందరు అమ్మలకి అంకితం. థ్యాంక్ యూ. ఏ సినిమాలో సాంగ్ ఇది? ఇది అభిషేకం, రాధికా గారు. నెక్స్ట్ చిత్రం శ్రావణి. కాజల్. చూద్దాం. కాజల్ ఒక వెరైటీ విగ్గు పెట్టుకొని కనిపించిన సినిమా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇటీవల వైజాగ్, విజయవాడ, రాజమండ్రికి స్టార్ మహిళ టీమ్ సెలక్షన్స్ కి వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడు స్టార్ మహిళ పట్ల ప్రేక్షకుల స్పందన ఏమిటో ఒకసారి చూద్దామా? Star Mahila, this is an awesome ladies game show. Star Mahila, I love Star Mahila. స్టార్ మహిళ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని ఇంట్రెస్ట్తో వచ్చాం. డైలీ చూస్తూ ఉంటాం టీవీలో. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. థ్యాంక్స్ ఫర్ స్టార్ మహిళ. One and only standard program, Star Mahila. Super! Program slow, Star Mahila special. We love Superstar Mahila. థ్యాంక్ యూ. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మా కార్యక్రమం పట్ల, మా టీం పట్ల ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం సుమా. అది నేనే. మీకు త్రిష పుల్కి
యాంగిల్ చాలా ఉంటాయి తెలుసా? అందరికన్నా అతి పెద్ద కెమెరా పట్టుకున్నది నేనే అక్కడ, కానీ ఇక్కడ అందరికన్నా అతి చిన్న కెమెరా పట్టుకున్నది నేనే. నీకు 6. నెక్స్ట్ చిత్రం. తమన్నా. ఓ ఎస్, తమన్నా ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రాఫర్. గంగతో రాంబాబు 6. నెక్స్ట్ చిత్రం. జెనీలియా. కరెక్ట్ ఆన్సర్ జెనీలియా అని 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది విత్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్. మరి స్కోర్స్. కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం, SP కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఈ ఆట ఆడండి. ఈ కర్ర తీసుకోండి, ఇలా వచ్చి ఈ కర్రలోకి దీన్ని ఇలా తీసుకొని ఇప్పుడు ఈ హుక్కులోకి తగిలించాలి. ఏయ్ ఏయ్, అది. అరే రే 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 రే, ఎంత ఈజీగా ఉంది ఆట. 1 2 3 గో. ఒకటి 2 3 18 ప్లస్ దీనికి 20 38 పాయింట్లు టోటల్. కూల్ బాక్స్. 1 2 3 గో. సో అవి రెండే. 12 ప్లస్ 20 32. శాండ్విచ్ టోస్టర్. 1 2 3 గో.
30 పాయింట్లు, బ్యాలెన్స్ చేసినందుకు 20, టోటల్ 50. వెరీ గుడ్. రైస్ కుక్కర్. 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత పెట్టావు. సో 4కి 24 పాయింట్లు ప్లస్ 20 44. అండ్ ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 ప్లస్ 20 62 హైయెస్ట్. డిన్నర్ సెట్. ఓకే, ఈ టార్గెట్ 73. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. రెండు కింద పడిపోయాయి. అయినా కూడా 9 అయినా పెట్టాల్సి వచ్చేదిలే. 1 2 3 4 5 30 ప్లస్ 20 50. ఆంటీ సెట్. సో ఈ రోజు మన స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో స్టార్ యువతి శ్రావణి.